ఈరోజు మడకశిర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎస్ఎల్ వీరలక్కమ్మ గారి ఆధ్వర్యంలో 118వ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధానిగా పనిచేసినటువంటి బాబు జగజీవన్ రామ్ గారు బీహార్ రాష్ట్రంలోని 1908వ సంవత్సరంలో జన్మించి ఆయన స్వతంత్రంగా పార్టీని స్థాపించి ఎంపీగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో రక్షణ శాఖ మంత్రిగా, ఇంధన శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ఆయన పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి ఒక దళిత జాతిని అది ముద్దుబిడ్డగా ఆయన పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఆయనకు భారతదేశ ఉప ప్రధానమంత్రిగా కూడా నియమించడం జరిగింది. ఇంకా ఎంతోమంది వ్యక్తులు ఈ భారతదేశంలో దళిత జాతిలో పుట్టి ఆయన ఆదర్శప్రాయంగా తీసుకొని ముందుకు సాగాలని తెలియజేస్తూ, అలాగే 3 రోజుల క్రిందట అనకాపల్లి బురుడి తల్లి జాతరలో భాస్కర దాస్ అనేటువంటి ఒక దళితులు జాతరలో డప్పు కొడుతున్నటువంటి సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అసెంబ్లీ స్పీకర్గా పనిచేస్తున్నటువంటి అయ్యన పాత్రుడు దురుసుగా ప్రవర్తించి ఆయన చంపపైన కొట్టి దళిత జాతిని అవమానించడం జరిగింది. అదేవిధంగా ఆయన భాస్కర దాస్కు అయ్యన పాత్రుడు క్షమాపణ చెప్పి కూటమి ప్రభుత్వం ఆయన స్పీకర్ పదవి నుంచి తొలగించాలని మడకశిర నియోజకవర్గం తరఫున నేను కోరుకుంటున్నాను. దళితుల తరఫున నేను కోరుకుంటున్నాను.